హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మన గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, సిలిండర్లో మనకు వాషర్ ప్రాబ్లం వచ్చింది. వాషర్ ప్రాబ్లం వల్ల మనకు గ్యాస్ లీక్ అవుతుంది. రెగ్యులేటర్ తగిలిస్తే ఈ విధంగా రెగ్యులేటర్ మనం ఫిటప్ చేస్తాం కదా, ఫిటప్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత పుష్ అని మనకు గ్యాస్ లీక్ వస్తుంది. ఎందుకు లీక్ వస్తుందంటే మనకు వాషర్ పోయి ఉంటుంది. ఆ వాషర్ని మనం మార్చాలా. వాషర్ మన దగ్గర లేకపోయినప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే పాత మన సిలిండర్ ఉంటుంది కదా, ఏదైనా మనకు పక్కన సిలిండర్ ఉంది కదా, దాన్ని వాషర్ తీసి దీన్ని మార్చుకోవచ్చు. చూపిస్తాను. ఈ విధంగా ఎంత టైట్గా బిగించినా, ఎంత టైట్గా మనం అదిమినా కూడా ఆన్ చేసిన తర్వాత మనకు గ్యాస్ లీక్ మనకు స్మెల్ వస్తుంది, మనకు సౌండ్ కూడా, మనకు స్మెల్ కూడా వస్తుంది. ఇందువల్ల మనం ఏం చేస్తామంటే చూడండి, మనం ఇక్కడ వాషర్ ఉంటుంది మనకు మధ్యలో, ఇక్కడ హోల్లో ఆ వాషర్ని ఇక్కడ నుంచి తీసేసి మనం చూడండి, ఆ సిలిండర్లో వాషర్ ఇక్కడ తీసి అక్కడ మారుస్తాం, ఇక్కడ నుంచి అక్కడ మారుస్తాం అంతే. లేదంటే మీరు షాప్లో కొనుక్కోవచ్చు. చూడండి, మార్చేదానికి మనకు పినీస్, ఒక టెస్టర్ కావాలా అంతే. వాషర్ వచ్చి 5 రూపాయలు దొరుకుతుంది మీకు. గ్యాస్ స్టవ్ షాప్ రిపేర్ చేస్తారు కదా, రిపేర్ షాప్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా నార్మల్ చిన్న పినీస్ తీసుకొని చూడండి ఇప్పుడు ఈ పినీస్ తీసుకున్నాను చూడండి, ఇది వేరే సిలిండర్ నుంచి మనం వాషర్ తీద్దాం. చూడండి, సైడ్లో మనం కొంచెం గుచ్చినాం కదా, ఈ సైడ్కి లాగాను, ఇటు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మనం టెస్టర్ పెట్టి సైడ్లో ఈ విధంగా కొంచెం ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తాం. ఈ విధంగా అప్పుడు మనం మడత ఇట్లా కొంచెం లాగితే చూడండి బయటకు వస్తుంది మన వాషర్. ఈ విధంగా అంతే, ఈజీ అండి. ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా తీసేటప్పుడు మీరు ఆ మధ్యలో పిన్ నొక్కకుండా తీయండి. తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. పిన్ నొక్కితే ఏమవుతుంది అంటే గ్యాస్ కొంచెం లీక్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు. చూసారా, వాషర్ వచ్చేసింది. ఈ విధంగా మనం వాషర్ని ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇది వాషర్ మనకు పోయింది. ఇది ఇప్పుడు మనం ఆ సిలిండర్ని తీసాం కదా, ఈ వాషర్ దీన్ని ఫిటప్ చేద్దాం. ఈ విధంగా మనం మడత పెట్టి చూడండి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈజీగా మనం ఫోల్డ్ చేస్తే మధ్యలో గ్యాప్లో పడుతుంది, ఏం కాదు, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఈ విధంగా మడత పెట్టి మీరు అదిమండి లోపలికి, ఈ విధంగా అదిమేస్తే లోపలికి వెళ్ళిపోతుంది వాషరు. ఫ్రెండ్స్, ఫస్ట్ సారి నా వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రియేటివ్ చాలా చేస్తుంటానండి, అన్ని యూస్ఫుల్ వీడియోస్ అని చేస్తుంటానండి. టెస్టర్తో కొంచెం లోపల తోయండి. లోపల తోసిన తర్వాత కొంచెం సైడ్కి కానండి, ఇట సైడ్కి తోస్తే మనకు ఈజీగా సెట్ అయిపోద్ది రౌండ్గా. చూసారా, కరెక్ట్గా సెట్ అయిపోయింది. అంతే, చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. ఈ విధంగా మీరు 1 నిమిషంలో మీరు వాషర్ ఇక్కడి నుంచి తీసి అక్కడి నుంచి మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ వాషర్ని కావాలంటే అక్కడ మన సిలిండర్లో బిగించేద్దాం. చూపిస్తాను అది ఎలా బిగించాలి. అది కూడా ఈ విధంగా మనం బిగించాలా. ఈ వాషర్ మనం ఎప్పుడు మార్చాలంటే చూడండి, మనం ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే మనకు రెగ్యులేటర్ సరిగ్గా మనం ఎన్నిసార్లు ఫిటప్ చేసిన రెగ్యులేటర్ మనకు లీక్ వస్తుంటే అదిమినా కూడా, అప్పుడు మనం వాషర్ మనకు దొరకకపోతే మనం పక్క సిలిండర్లో తీసి ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు అట్లా అవసరం లేదంటే షాప్లో అమ్ముతారు, 5 రూపాయలు దొరుకుతుంది, లేదంటే 10 రూపాయలు. 5 రూపాయలు నార్మల్గా ఈ విధంగా తీసుకోవచ్చు, పెట్టుకోండి. లేదంటే మీరు గ్యాస్ సిలిండర్ మీరు అప్లై చేస్తారు, బుక్ చేస్తారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు ఫ్రీగా. ఓకేనా, ఈ విధంగా ఫిటప్ చేసేయండి. దీంట్లో మనం వాషర్ మార్చేసాం. ఇప్పుడు మనం రెగ్యులేటర్ని ఫిటప్ చేసిన తర్వాత మనకు ఆ గ్యాస్ లీక్ రావడం, ఆ సౌండ్ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. చాలా ఈజీగా మనం ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎటువంటి సౌండ్ లేదు, వాసన స్మెల్ కూడా లేదు. స్టవ్ మనం వెలిగించొద్దాం, మంట కూడా చెక్ చేద్దాం. ఓకేనా, ఇటువంటి గ్యాస్ స్టవ్ రిపేర్స్ అన్ని చేశానండి. నా ఛానల్ దండిగా ఉంటాయి, మీకు ప్రతి రిపేర్ అన్నీ ఉంటాయండి, చెక్ చేసుకోండి.